అతను స్పూను అక్కడ పెట్టకుండా తీసుకొని వెళ్ళాడంటే, హే గమ్ముండు, ఎవరన్నా పాస్టర్లు అలా చేస్తారా? ఎవరు అలా చేయరు, అక్కడనే ఉంటుంది, రేపు నువ్వు పరిశీలించి క్లీనింగ్ చేసేటప్పుడు చూసుకో, అక్కడనే దొరుకుతుంది. మరుసటి రోజు ఎవరైతే ఆ ఒక పని మంచి చేసే పని ఈమె చేసేదంట ఓనర్, ఎందుకంటే స్పూను దొరుకుతుందేమో అని. అంత ఎతుకులాడి చూసినాను, స్పూను దొరకలేదు. తర్వాత 2 రోజులైంది, 3 రోజులైంది, ఆమె చింత అంతా ఆ ఒక స్పూన్ గురించే. ఆదివారం వచ్చి ఉంటున్నది, ఆలయంలో కూర్చొని అయ్యగారు ఎంత పవర్ఫుల్ మెసేజ్ చెప్తా ఉంటే, ఆమెకు మాత్రం అయ్యగారి ఫేస్లో ఏం కనిపిస్తూ ఉంది? స్పూనే కనిపిస్తూ ఉంది. ఎంత సీరియస్గా, ఎంత గంభీరమైన ఒక మెసేజ్ చెప్పినను ఆమెకు ఎక్కటంలా. ఆ తర్వాత 2వ వారం అయింది, 3వ వారం అయింది, ఇంకా ఆమెకు చేతగల ఏమన్నదంట, ఏదైనా కానీ ఈరోజు నేను అయ్యగారిని అడుగుతాను అని. అలా అడిగితే ఎలా, మళ్ళీ ప్రెస్టీజ్ కదా. మరొకసారి టీకి పిలిచారంట. ఇప్పుడు లెవెల్ అయ్యగారిది ఎక్కడి నుంచి వచ్చిందంటే, భోజనం కాడి నుంచి టీ దగ్గరికి వచ్చేది. టీ దగ్గరికి వచ్చి తర్వాత అయ్యగారికి టీ సర్వ్ చేస్తూ, అయ్యా పోయినసారి మీరు మా ఒక కాటేజ్ ఇంటికి వచ్చి మాకు ప్రేయర్ చేశారు, మాకు ఎంతో ధన్యత, ఎంతో ఆశీర్వాదం వచ్చిందంటే, ఏంది మా బాధపడబాకు, మన సంఘస్థులే కదా, ఎప్పుడన్నా పిలిచండి, నేను వచ్చి ప్రేయర్ చేసిపోతా. అయ్యా అంతా చక్కగా ఉంటున్నది, కానీ ఒక విషయము నన్ను ఆ రోజు నుంచి తట్టుతా ఉంది, నాకు ఎలా అడగాలనో నాకు తెలియటంలే అంటానంట. అంటే ఏముంటున్నదమ్మా, నా వాక్యంలో ఏమన్నా మీకు డౌట్లు ఉంటున్నాయా చెప్పండి, ఏమన్నా అర్థం కాలేదా చెప్పండి అంటే, అది కాదయ్యా, ఆ రోజు మీరు భోజనం చేశారే, అవును చాలా చక్కగమ్మా, నీలాంటి ఒక మా సంఘస్థులే లేరండి, ఎంత గొప్పగా వెండి ప్లేటు, వెండి స్పూను, ఆహా ఓహో అన్నాడంట. అదే అయ్యా వచ్చింది సమస్య. ఏం సమస్యమా అంటే, ఆ రోజు మీరు తిని ఆ ఒక స్పూన్ ఎక్కడ పెట్టారో నాకు తెలియలే అయ్యా అంటే, అమ్మా మీకు తెలియదా, ఆ రోజు ఆఖరికి వెళ్తూ నేను ప్రేయర్ చేసి మీ యొక్క బైబిల్లోనే పెట్టిపోయానమ్మా, మీరు చూడలేదంటే, అవునయ్యా 2 నిమిషాలు ఉండని అక్కడి నుంచి పరిగెత్తిపోయి బైబిల్ తెరిచి చూస్తే స్పూన్ ఎక్కడున్నదండి అంటే, అమ్మగారు బైబిల్ ఎప్పుడు తెరిచేది? కాటేజ్ మీటింగ్ అయిపోయింది, 1 వారం అయిపోయింది, 1 వారం ఇంకా బైబిల్ తీసుకొని వెళ్ళింది, 2వ వారం ఇంకా బైబిల్ తీసుకొని వెళ్ళింది, 3వ వారం ఇంకా తీసుకెళ్ళింది, కానీ బైబిల్ను. దిస్ ఈజ్ ద సీరియస్నెస్ వాట్ వీ డూ. చాలా బాధాకరంగా, ఎవరిని విమర్శించటంలా అండి, దిస్ ఈజ్ ద స్టేట్. ఎందుకంటే రాబోయే రోజులలో చాలా కఠినమైన ఒక పరిస్థితి అండి. వాక్యం అంతా అందుబాటులో దొరకదండి. ఇప్పుడుండే ఒక ఫ్రీడమ్, మేము ఏమైతే 10-13 సంవత్సరాల కిందట ఎంత స్వేచ్ఛగా బైబిళ్లను విస్తరణ చేస్తూ ఉంటున్నామో, ఇప్పుడుండే పరిస్థితులలో ఒక్క బైబిల్ పంచాలన్నా వీ హ్యావ్ టు థింక్ అలాట్. ఎందుకంటే గవర్నమెంట్ మారేది, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారింది, ఎక్కడికి వెళ్ళినను విమర్శన, ఎక్కడికి వెళ్ళినను పర్సిక్యూషన్, ఏదో ఒక మతాంతరము, అది ఇది అని ఎన్నో కష్టాలు. అయితే ఇప్పుడు ఎప్పుడైతే బైబిల్ ఇంత అందుబాటులో ఉంటున్నదో, ఆర్ వి మేకింగ్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ ద బైబిల్? ఈజ్ దేర్ ఎనీ సీరియస్నెస్ అబౌట్ బైబిల్? ఎందుకంటే బైబిల్ ఈజ్ ద వెరీ లీస్ట్ బాదర్డ్ అనిపిస్తుంది. నిజంగా ప్రియమైన సోదరుడా, రాబోయే రోజులలో వాక్యం అనేది కరువు అవుతుందండి. ఇంత అందుబాటులో బైబిళ్ళు దొరికే అంత పరిస్థితులు ఉండవు. ఇప్పుడైతే మనం 1, 2, 4 కాపీలు పెట్టుకొని ఉంటాం ఇంట్లో. ఎన్ని కాపీలు అనేది కాదండి, మనం దాన్ని తిరిగేస్తూ ఉంటున్నామా, అందులో ఉండే మర్మాలను మనం తెలుసుకుంటా ఉంటున్నామా. ఇక్కడ ఇంకా యేసయ్యనే పలికిన మాటలు ఏమంటా ఉంటున్నాడంటే, రొట్టె వలె కాదు, నోటి నుంచి వచ్చే ప్రతి ఒక్క మాట, ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ఈజ్ గోయింగ్ టు టచ్ యువర్ హార్ట్, ఇట్ ఈస్ గోయింగ్ టు పియర్స్ యువర్ హార్ట్. ఎలా ఉంటున్నది? అలాంటి ఒక ఆకలి తపనతో మనం చదువుతూ ఉంటున్నామా? ఎలా ఉంటున్నదండి మన ధ్యానం? నిజంగా వస్తూ ఉంటున్నాము, తీసుకొని వస్తూ ఉంటున్నాం, పోతూ ఉంటున్నామా? ఎందుకు నాకు నా ఒక సమస్యలకు పరిష్కారం లేదు, ఎందుకు నా ఇంటికి ఆశీర్వాదాలు లేదంటే, వీఆర్ నాట్ టర్నింగ్ ద బైబిల్. అదే రీతిగా మనము 2 తిమోతి 3వ అధ్యాయం 16వ వచనం, 2 తిమోతి 3rd chapter 16th verse. దైవజనుడు సన్నదుడై
ప్రతి సత్కారమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పు దిద్దుటకును నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఎక్కడెక్కడ ప్రయోజనమైతే చూడండి. డిడ్ వి ఎవర్ మెడిటేట్ అబౌట్ ఈ యొక్క దేవుని వాక్యం ఎక్కడెక్కడ ఉపయోగమవుతుంది? ఇక్కడ చూడండి ఎంత చక్కగా ఉంటున్నది. ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ అ లైఫ్, మన ఒక జీవితంలో వచ్చే ప్రతి ఒక్క పరిస్థితులలో ఇది ఎంత ఉపయోగకరంగా ఉంటున్నది. నేను కాదండి చెప్పేది, లేఖనాలు చెప్తా ఉంటున్నాయి. మరొకసారి చదవమా. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కారమునకు పూర్వముగా సిద్ధపడి ఉండునట్లు దైవవేషము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు ఖండించుటకు మనము పెద్దలుగా ఉన్నప్పుడు మన పిల్లవారికి ఉపదేశం చేయనకు కాపరులుగా ఇవాంజలిస్ట్గా ఏముంటున్నదంటే ఉపదేశం చెప్పేదానికి యాజ్ వెల్ యాజ్ ఖండించేదానికి ఈ యొక్క లేఖనాలు ఉపయోగపడతాయి. ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ అవర్ లైఫ్ ఎలాంటి ఒక పరిస్థితి ఉన్ననో మనకు ఈ యొక్క లేఖనాలు ఎంత స్పష్టంగా ఏముంటున్నదంటే మనము బైబిల్ని తిరిగేయాలండి. ఎందుకంటే విచ్ ఇస్ ద స్మాలెస్ట్ చాప్టర్ ఇన్ ద బైబిల్ అండి? పాడన్ స్మాలెస్ట్ చాప్టర్ ఇన్ ద బైబిల్ కీర్తనలు 117 కదా. విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ చాప్టర్ ఇన్ ద బైబిల్? Psalms 119. విచ్ ఇస్ ద మిడిల్ verse of the Bible? 118. Hallelujah. Can anybody read out 118? ఎంత చక్కగా ద సమ్మరీ ఆఫ్ ద బైబిల్ ఏముంటున్నది, వాట్ డస్ ఇట్ స్పీక్? ఎందుకంటే ఇవన్నీ బేసిక్స్ అండి. దీస్ ఆర్ జస్ట్ బేసిక్స్. ద స్మాలెస్ట్ వర్స్, స్మాలెస్ట్ చాప్టర్, బిగ్గెస్ట్ చాప్టర్ అండ్ ద మిడిల్ వర్స్ ఆఫ్ ద బైబిల్ ఏముంటున్నదండి? మనుషులను ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఏముంటున్నదండి? మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట. హల్లెలూయా. ఈరోజు ఒక ప్రశ్న నీకు నాకు, మనకేమైనా తొందర ఎలాంటి ఒక సమస్య వచ్చినానో మనము ఫస్ట్ ఎక్కడికి వెళ్తామండి? మనుషుల దగ్గరికి వెళ్తాం, ఇక్కడికి వెళ్తాం, అక్కడికి వెళ్తాం, అక్కడ పాకులాడతాం, ఈ డాక్టర్ కాడికి వెళ్తాం, ఆ స్కానింగ్ వెళ్తాం, అన్నీ చేస్తాము. వెన్ ఎవ్రీథింగ్ ఫెయిల్స్, అన్నీ కోల్పోయినప్పుడు, వెన్ ఎవ్రీథింగ్ టర్న్స్ రాంగ్, అప్పుడు వస్తామండి. ఎవరి దగ్గరికి వస్తామండి? దేవుని దగ్గరికి వస్తాం. చూడండి, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్, ప్రాముఖ్యత, ప్రత్యేకత, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ వీఆర్ గివింగ్ టు గాడ్, అ క్రియేటర్. ఒక సృష్టికర్తకి ఇచ్చే ఒక ప్రాముఖ్యత ఏముంటున్నదంటే మనుషులని, ఇక్కడ బైబిల్లో ఇంకా ఏమంటా ఉంటున్నదంటే మనుషులను నమ్ముట కంటే. ఎందుకంటే మనిషి ఒక 3 పైన ఉంటుంది కదా. ఈరోజు మంచిగా ఉన్నాడంటే మీకు హెల్ప్ చేస్తాడు, మంచిగా లేనట్టయితే మిమ్మల్ని తిరస్కరించరు. బట్ అవర్ గాడ్ ఈజ్ అ ఫెయిత్ఫుల్ గాడ్ 24/7. ఈ డజంట్ నీడ్ ఎనీ అపాయింట్మెంట్ అవసరం అండి, ఏం లేదు. స్వేచ్ఛగా మధ్యరాత్రులలో, పట్టపగులు, మధ్యాహ్నము ఏ ఒక్క సమస్య వచ్చినను దేవుణ్ణి మొరపెట్టినట్లయితే ఈజ్ రెడీ టు హెల్ప్ యూ. ఇక్కడ ఇంకా లేఖనాలు సచ్ ఎ బ్యూటిఫుల్, ద సెంటర్ వర్స్ ఆఫ్ ద బైబిల్ ఇట్ సెల్ఫ్ సేజ్ దట్ మనుషులను నమ్ముట కంటే మనం నమ్ముతా అంటున్నామండి. ఏమోలే బ్రదర్, విశ్వాసులుగా, ఆత్మీయులుగా ఎలా ఉండాలి అంటే మనము బ్లైండ్గా, వీ హ్యావ్ టు బ్లైండ్లీ బిలీవ్. ఎందుకంటే పేతురు ఇంకా ఆ ఒక సూపర్ న్యాచురల్ థింగ్, యేసయ్య నీటిపైన నడిచినప్పుడు ఈయనకు ఇంకా ఆశ కలిగేదంట. పేతురుకు ఏమన్నాడంట, యేసయ్య నేను ఇంకా నీటిపైన నడుస్తానంటే, యేసయ్య లేదు నీ కుదరదు, నేను దేవుని పుత్రుణ్ణి అన్నాడా? ఏమన్నాడంటే నడుచు పేతురు అంటే అతను నడిచాడు, ఒక 4 అడుగులు వేశాడు. 4 అడుగులు వేసిన తర్వాత అతను ఏం జరుగుతోందని అటు ఇటు చూసినప్పుడు ఆయన ఒక జీవితంలో కదిలింపు, తొట్టిల్లిపోయిండు.
అక్కడి నుంచి మునిగిపోయేటప్పుడు అప్పుడు దేవుడు ఆయనను రక్షించాడు. మన ఒక జీవితంలో ఇంకా ఎందుకంటే మత్తయి రాసిన సువార్త 7:7 ఏమంటా ఉంటున్నదంటే అడుగుడి మీకు ఇవ్వబడును. మనం అడగాలి, వీఆర్ నాట్ ఆస్కింగ్. దేవుడు స్వేచ్ఛగా అంటా ఉంటున్నాడు అడుగుడి. ఏమైనా కండిషన్స్ అప్లైడ్ ఇచ్చాడండి? ఇంత పెద్దది లేకపోతే ఇంతది ఇలాంటిదే అడగాలి అని? నో, అవర్ గాడ్ ఈజ్ అ లవింగ్ గాడ్. ఏమంటా ఉంటా? అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు. మనం లేదు, నో గాడ్ ఇది నాకు కాదు అంటాం కదా. సమస్త భారం మోయుచున్న జనులారా నా యొద్దకు రండి, నేను నీకు. లేదు దేవా, లేదు దేవా, నా భారము నేనే మోస్తా. మళ్ళీ ఏమంటామంటే ఎందుకు నాకు ఈ ఒక్క సమస్య, ఎందుకు నా ఒక జీవితంలో మార్పు లేదు, ఎందుకు నా ఒక జీవితంలో ఆశీర్వాదాలు లేవంటే నైనా ట్రై మీ. గాడ్ ఈజ్ టెలింగ్. ఎప్పుడన్నా ఏమంట విశ్వాసులు ఏమనాలంట, వై మీ అనకూడదంట. మన యొక్క విశ్వాసం ఎలా ఉండాలంటే వై మీ అనకుండా ట్రై మీ అనాలంట. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి ఒక విశ్వాసం మనలో ఉండాలి. అయితే బాధకరం ఏంటంటే వీఆర్ ద వెరీ లీస్ట్ బాదర్డ్ పర్సన్స్ ఆఫ్ ద బైబిల్. ఈరోజు మేము ఎక్కడికి వెళ్ళినాను బైబిల్ యొక్క ప్రాముఖ్యత, బేసిక్ ఇన్ఫర్మేషన్ బిఫోర్ లివింగ్ ద ఎర్త్. దేవుడు ఎవరికి లేని ఒక ధన్యత మనకి ఇచ్చింటున్నాడు. ఎంత అందుబాటులో బైబిల్ ఇచ్చింటున్నాడు. మనం దాన్ని తిరిగేస్తా ఉంటున్నామా? అందులో ఉండే మర్మాలను తెలుసుకుంటా ఉంటున్నామా? ఎందుకు మన ఒక పరిస్థితులు మారటంలా అని ఒక్కసారైనా మనము ప్రశ్నించుకున్నామా? ప్రశ్నించుకోకపోయినట్లయితే ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినంగా ఉంటున్నది. ఆఖరిగా ఒక్క మాట మాట్లాడి నేను ముగిస్తానండి. డూ యు నో ద సీక్రెట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్? ద సీక్రెట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ లైఫ్ ఏముంటున్నదంటే యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 38వ వచనం. 6వ అధ్యాయం 38వ వచనం తీసి చదివి సహకరించండి. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు, నా ఇష్టము నెరవేర్చుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి మనము ఆత్మీయంగా దేవుని బిడ్డగా ఎలాంటి ఒక సమస్య లేకుండా మనము జీవించాలంటే ఆ రోజు యేసయ్య పలికిన మాటలు ఏమంటా ఉంటున్నాడంటే ఆయన చిత్తము నెరవేర్చుటకు ఈ యొక్క లోకానికి రాలేదండి. హి హస్ కమ్ ఆన్ అ ప్లాన్ అండ్ పర్పస్. ఏ ఒక ప్లాన్, ఏ ఒక పర్పస్ అంటే ఆయన ఎవరైతే నన్ను పంపారో ఆయన చిత్తం కొరకై, ఆయన చిత్తము నెరవేర్చుట కొరకై నేను వచ్చంటున్నాను. మనం ఎవరి చిత్తం నెరవేర్చుటకు వచ్చామో అనే ఒక ప్రశ్న నీకు నాకు ఏముంటున్నది? డిడ్ వి ఎవర్ థింక్? ఎందుకంటే ఆయన జీవించిన 33.5 సంవత్సరం ఏది అయినానో ఆయన ఆలోచన ప్రకారం కాలేదండి. దేవుడు ఏం చెప్పానో అది చేశాను. ఆఖరి ఇంకా ఒక గెత్సెమనే తోటలో ఇంకా ఏమన్నాడంటే, తండ్రి నీ చిత్తమైనట్లయితే ఈ యొక్క పాత్రను తొలగించు. ఆయనను ఏమన్నాడంటే నీ చిత్త ప్రకారమే. ఈ డిడ్ నాట్ యూజ్ హిజ్ విల్ అండ్ విష్. అయితే మనం ఏం చేస్తూ ఉంటున్నాము? మన యొక్క ఆలోచన ప్రకారంగానే వెళ్తూ ఉంటున్నాము. ఏం జరగనా అని అన్నీ జరిగినప్పుడు ఎవరికి చెప్తాము? దేవుడు నా పట్ల లేడు. చూడండి ప్రియమైన సోదరి సోదరుడా, ఎందుకంటే సిన్ ఈజ్ నథింగ్ బట్ ఫుల్ఫిల్లింగ్ అవర్ విల్. హోలీనెస్ ఈజ్ నథింగ్ బట్ ఫుల్ఫిల్లింగ్ గాడ్స్ విల్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు అయ్యగారికి, అమ్మగారికి, ఒక సంఘస్థులకి అందరికీ నా ఒక నిండు వందనాలండి. Sing unto the Lord a new song, because the kingdom of heaven belongs to the kids. Praise the Lord. Greetings to you all in the matchless name of Lord Jesus Christ. As you all know that His Grace Ministries have conducted singing competition season 1 and season 2. It's a good news for all the kids aged between 4 years to 13 years because His Grace Ministries are launching kids special singing competition. All the details will be provided to you all if you all contact us. Registration fees for group is 500 rupees and solo 200 rupees. Don't hesitate. It's a beautiful platform live casting in Shubhavakyam channel. Thank you.